ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం టీడీపీ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కేడర్ లీడర్లు బాగా పనిచేస్తున్నారని భావించిన ముఖ్యమంత్రి ఐవీఆర్ఎస్ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ను చూసి కంగు తిన్నారు. కొందరికి పాస్ మార్కులు వస్తే మరికొందరికి అవి కూడా రాలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ముఖ్య నేతల్ని అమరావతి పిలిపించుకొని క్లాస్ పీకారని సమాచారం. పనితీరు మెరుగుపడకపోతే పదవులు ఇవ్వబోనని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారని వినిపిస్తోంది. పార్టీని కూడా ప్రక్షాళన చేస్తానని చెప్పారని టాక్. ఐవీఆర్ఎస్ సర్వేలో తెలుగు తమ్ముళ్లకు అత్యవసర మార్కులు రావడానికి కారణమేంటి? పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిపై సీరియస్ గా దృష్టి పెట్టారు. పాలనా వ్యవహారాల్లో తలమునకలవుతూనే పార్టీపైన ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో ఇంతకు ముందులా స్వీట్ వార్నింగ్స్ కాకుండా కాస్త ఘాటు హెచ్చరికలతో పార్టీని సెట్ చేస్తున్నారు. టీడీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడ్డం లేదు. దీంతో ఒక్కసారిగా టాప్ టు బాటం అటెన్షన్ లోకి వస్తుంది. వైసీపీ పాలనలో టీడీపీని నిర్వీర్యం చేయాలని అప్పటి పాలకులు నేతలు చూశారు. జగన్ హయాంలో నంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టోటల్ గా తన శక్తియుక్తులన్నింటినీ కుప్పంపైనే కాన్సన్ట్రేట్ చేసి కేసులతో భయపెట్టి తెలుగుదేశం క్యాడర్ను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. కొందరు ఫ్యాన్ పార్టీకి సరెండర్ అయితే మరికొందరు ఎదిరించి ఎదురు నిలిచి అకృత్యాలను ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేసినా అనుకున్నంత మెజారిటీ రాలేదు. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ముందే పార్టీని ప్రక్షాళన చేసిన చంద్రబాబు కుప్పం ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించారు. పార్టీలో క్యాడర్ లీడర్లు కీలకం. కుప్పం వచ్చినప్పుడల్లా అందరితో సమావేశమై సమీక్షిస్తున్నారు. అవసరమైతే ముఖ్య నేతలను అమరావతి పిలిపించుకుని టీడీపీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే తోక కట్ చేస్తానని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తుంటే అంతా సెట్ అవుతున్నారు. వైసీపీ తరహాలో దందాలు, దోపిడీలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. గతంలో కొంత మెతక వైఖరి అవలంబించినా ఈసారి మాత్రం మ్యాటర్ అందుకు భిన్నంగా ఉందనే చర్చ టీడీపీలో గట్టిగానే సాగుతోంది. ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పాటుపడే వారికి పదవులు ఇస్తామని, పైరవీలు, సిఫార్సులకు తావులేదని సీరియస్ గానే చెబుతున్నారు. అయితే ఇప్పుడు నామినేట్ పదవుల జాతర కొనసాగుతున్న క్రమంలో కుప్పం నేతల పనితీరుపై చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. అధినేత అనుకున్నది ఒకటైతే తేలింది మరొకటి. అందరూ బాగా పనిచేస్తున్నారనుకున్న చంద్రబాబుకు సర్వే ఫలితాలు కనువిప్పు కలిగించాయి. జస్ట్ పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకున్నారు. ఏ ఒక్కరికి 60% మించలేదు. కొందరికి 30 నుంచి 40% మార్కులే వచ్చాయి. దీంతో నియోజకవర్గ ముఖ్య నేతలను అమరావతి పిలిపించుకుని క్లాస్ పీకారట. ఇకపై పనితీరులో మార్పు రాకపోతే పార్టీని ప్రక్షాళన చేస్తానని చెప్పారని వినిపిస్తోంది. అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని, లోపాలను సరిదిద్దుకోవాలని సున్నితంగా మందలించారని సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని సెటరైట్ చేసిన చంద్రబాబు ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2 లేదా 3 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తూ అన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తూ సమీక్షిస్తున్నారు. సతీమణి భువనేశ్వరి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. తనను వరుసగా 8 సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు పరిశ్రమల ఏర్పాటుతో వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి. వెనుకబడిన ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కుప్పం వచ్చినప్పుడు ఉండేందుకు వీలుగా సొంత ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇక్కడి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని శాశ్వతం చేసుకునే పనిలో పడ్డారు. ఇటు పార్టీతో పాటు అటు అధికారుల తీరుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టడంతో కుప్పంలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందో లేదో చూడాలి.